హాయ్ అందరికీ. మన శరీరానికి నీరు ఎంత అవసరమో మీకు తెలుసా? ఈరోజు మన దైనందిన జీవితంలో నీరు ఎందుకు అంత ముఖ్యమో నేను మీకు చెప్తాను. ముందుగా మన శరీరంలో దాదాపు 80% నీరు ఉంటుంది. అవును, మనలో సగం కన్నా ఎక్కువ నీరే. ఇది దాదాపు ప్రతి శారీరక విధిలో కీలక పాత్ర పోషిస్తుంది. నీరు మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీరు వ్యాయామం చేస్తున్నప్పుడు చెమట పడుతున్నా లేదా వేడి రోజున చల్లగా ఉండటానికి ప్రయత్నిస్తున్నా నీరు మీ శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుతుంది. ఇది జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. తగినంత నీరు త్రాగడం వల్ల ఆహారం వికటనం అవ్వడానికి మరియు పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. మీ జీర్ణ వ్యవస్థ ద్వారా సజావుగా కదులుతుంది. హైడ్రేషన్ గురించి మర్చిపోకండి. హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల మీ చర్మం తాజాగా మరియు ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఇది మీ శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపించడం ద్వారా మూత్రపిండాల సరైన పనితీరును కూడా కాపాడుతుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఉంది. నీరు మీ శక్తి స్థాయిలను పెంచుతుంది. డీహైడ్రేషన్ వల్ల మీరు అలసిపోయి మరియు నీరసంగా ఉంటారు. కాబట్టి రోజంతా నీరు తాగుతూ ఉండటం వల్ల మీరు శక్తివంతంగా మరియు చురుగ్గా ఉంటారు. గుర్తుంచుకోండి, సిఫార్సు చేయబడిన రోజువారీ నీటి తీసుకోవడం దాదాపు 5 గ్లాసులు లేదా 2 లీటర్లు. కానీ ఇది మీ కార్యాచరణ స్థాయి మరియు వాతావరణాన్ని బట్టి మారచ్చు. కాబట్టి ఆ నీటి సీసాని తీసుకొని హైడ్రేషన్ ను ప్రభావంతంగా చేసుకోండి. మీ శరీరం మీకు కొత్త చేతలు తెలుపుతుంది. ఇది మీకు ఉపయోగకరంగా ఉంటే మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం లైక్ చేయడం, కామెంట్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హైడ్రేటెడ్ గా ఉండండి మిత్రులారా.